ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. సంకల్పం మంచిదైతే ఒక చిన్న ఆలోచన కూడా మంచి ఫలితాలను ఇస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం విద్యానిధికి మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు బాసటగా నిలిచారు. జిల్లా ఎస్పీ డి జానకి సీనియర్ పోలీసు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయేకి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే ఒక చిన్న ఆలోచన కూడా మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఈ సంవత్సరం జనవరిలో మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మంచి ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు వస్తున్నాయన్నారు. అంతేకాదు ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు తమ వంతుగా విద్యానిధికి అండగా నిలుస్తూ విరాళాలు అందజేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు. రానున్న 4 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు విద్యానిధి కోసం నిధులను సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ విద్యానిధికి వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న వ్యాపారవేత్తలు, వర్తకులు, విద్యావంతులు విద్యానిధిని బలోపేతం చేయడానికి మీరంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐలు గాంధీ నాయక్, ఇజాజుద్దీన్, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. జనవరి మాసంలో చిన్న ఆలోచనతోటి మొదలైంది మహబూబ్ నగర్ విద్యానిధి. ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం, మొత్తం విద్యా వ్యవస్థను సరైన దిశలో పెట్టడం కోసం మనవంతు కర్తవ్యంగా మహబూబ్ నగర్ పట్టణం మరియు నియోజకవర్గంలో విద్యానిధి ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటన జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత ఎంతోమంది ముందుకు వచ్చి మంచి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు, మీకు అండగా ఉంటామని చెప్పి చాలామంది ఆ విద్యానిధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. టీచర్లు అందిస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు అందిస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా ఆ విద్యానిధిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన విషయం, మన జిల్లా ఎస్పీ గారు కూడా వాళ్ళ సబార్డినేట్స్ అందరితోటి కలిసి, అంటే డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్న సిఐ గారు, ఎస్ఐ గారు అందరితోటి కలిసి కూర్చొని ఒక 3 లక్షల రూపాయలు ఆ జిల్లా పోలీస్ తరఫున ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మా డీడీ అందజేయడం జరిగింది. ఇది ఒక చాలా శుభ పరిణామం. అంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదిలి వచ్చి దీని వెనక మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తా ఉంది. నేను ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న వర్తకులకు కావచ్చు, పెద్ద మనుషులకు కావచ్చు, విద్యా ప్రేమికులకు కావచ్చు, సామాజిక కార్యకర్తలకు కావచ్చు, లేదా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా విద్యానిధిని బలోపేతం చేయండి. ఆ విద్యానిధికి మీరు కూడా మీకు తోచినంతగా ఆ విద్యానిధికి సహాయం చేయండి. ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న నిధి. ప్రతి ఒక్క పైసా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళ పాఠశాలను మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళకు మరుగుదొడ్లు కట్టియడానికి, వాళ్ళకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకు తరగతి గదుల్లో బెంచీలను ప్రొవైడ్ చేయడానికి, మొత్తానికి మన పిల్లల్లో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక వినూత్నంగా చేస్తున్న కార్యక్రమం. మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యానిధికి తమ వంతు బాధ్యతగా సహాయం చేయాల్సిందిగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.